హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికైతే ఈరోజు అందరికీ హాలిడే వచ్చేసింది కదండి. ఎందుకు అంటే బంద్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. అందరూ ఎవరు గెలుస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. మొత్తానికి తెలిసిపోయింది, మనమే గెలిచేసాం అనమాట. మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. ఎలా గడిచింది ఏంటనేది వీడియో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇలా షేక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇలా షేక్ అయితే తీసుకుని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇంకా పార్టీ గెలిచిన సందర్భంగా అయితే ఇలా పార్టీ అయితే చేసేసుకున్నాం అనమాట. డ్రింక్ పార్టీ అండి. ఇలా థమ్స్అప్, స్ప్రైటు ఇలా అయితే డ్రింక్తో అయితే పార్టీ అయితే చేసుకుంటున్నామండి. ఇంకా డ్రింక్ తర్వాత ఫుడ్ కూడా స్పెషల్గా అయితే చేసుకున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి ఇలా చక్కగా అయితే ఈరోజు ఎంజాయ్ అయితే చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. పడిన బాధలన్నీ పోయి కొత్తగా అయితే అనిపించింది అనమాట ఈరోజు. అత్తయ్య మొహంలో కూడా అదే కనిపిస్తుంది. అత్తయ్య కూడా అదే చెప్తూ ఉన్నారనమాట, గెలిచాము అని చెప్పి. ఇప్పుడైతే గెలిచిన సందర్భంగా అత్తయ్య అయితే ఈ స్పెషల్స్ అయితే చేసేసారండి. ఏంటి అంటే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. మరి బిర్యానీ కూడా చేసుకోవాలి కదా. మరి బిర్యానీ కూడా చేశారండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా తినేసేయాలని చెప్పి ఇలా అయితే ఇక్కడికి వచ్చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నామండి. అందరం కలిసి భోంచేద్దామని చెప్పి ఇలా అయితే పెట్టుకుని అయితే తింటూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు అయితే ఇలా సందడిగా అయితే సాగిపోయింది. అలాగే ఇంకా బిర్యానీ అయితే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే అందరం కూడా అయితే పెట్టేసుకుంటూ ఉన్నామన్నమాట. వేడిగా తింటే చాలా బాగుంటుందండి బిర్యానీ. అలాగే ఇంకా ఎండలు కూడా కొంచెం తగ్గాయి కాబట్టి ఇంకా పర్లేదండి. మొన్నటిదాకా ఎండలు అయితే బాగా వేసాయి. ఇంకా 2 రోజుల నుంచి కొంచెం అయితే చల్లగా అయితే ఉందన్నమాట. ఇంట్లో ఉన్నాం కాబట్టి చల్లగా ఉంది వెదరు. అలాగే మనం కూడా గెలిచాం కాబట్టి ఇంకా పార్టీ అయితే తప్పకుండా అయితే చేసుకోవాలని చెప్పి ఇలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా అయితే జరుపుకుంటున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకైతే తెలీదు, కాకపోతే వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఏంటనే తెలియకపోయినా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మావయ్య కూడా అయితే జోష్గా ఉన్నారనమాట. నన్ను కూడా చూపించండి అని చెప్పి చూపిస్తూ ఉన్నామండి. ఇక్కడైతే చాలా బాగుంది బిర్యానీ, అలాగే కర్రీ కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మాట్లాడమంటే ఇంకా మనం ఏ పార్టీ ఏంటి అనేది మనం మాట్లాడకూడదు కాబట్టి యూట్యూబ్లో పెడతాను కాబట్టి ఇంకేం చెప్పలేదన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అందరం కలిసి ఇలా కూర్చుని అయితే ఇలా ఇంట్లో అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము. మీరు కూడా ఇంట్లో ఏం చేశారు అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మాకైతే సైలెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా ఎవరింట్లో వాళ్ళైతే టీవీ చూస్తూ ఉండిపోయాం అందరం కూడా. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి అందరూ కూడా నిరూపించారండి. ఇంకా నిజానికి ధర్మమే గెలిచింది అని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం అనమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా ఇక కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా అది కూడా చూపిస్తూ ఉన్నాం. అన్నీ కూడా అత్తయ్య అయితే చూపించమని చెప్పి ఇలా మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంది. కర్రీస్ అలాగే బిర్యానీ కూడా. ఇంకా ఇప్పుడు కూడా ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటానని అనుకోకండి, ఎందుకంటే అప్పటికప్పుడు న్యాచురల్గా తీస్తూ ఉంటానండి ఫుడ్ బ్లాగ్స్. అందుకే ఇంకా అలా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే చూసే ఆడియన్స్ కూడా ఎక్కువగా ఫుడ్ బ్లాగ్సే చూస్తూ ఉన్నారనమాట నా సబ్స్క్రైబర్స్ అందరూ. అందుకే నేను ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ అవి షేర్ చేస్తూ ఉంటానండి. బయటికి వెళ్ళినప్పుడు, అలాగే ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు మిగతా అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానన్నమాట. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. అన్నీ న్యాచురల్గా తీసినవేనండి. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మేము ఎలా ఉంటామో అనేది, నేను ఎలా ఉంటానో అలాగే మీకు చూపిస్తానండి. ఇంకా న్యాచురల్గా ఉండాలి కాబట్టి ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత పిల్లలు అయితే పేచీ పెట్టారనమాట, మాకు ఉయ్యాల కావాలి అని చెప్పి. మీ ఇంట్లో కూడా ఇలా మీరు ఇంకా ఉయ్యాలు అయితే వేస్తూ ఉన్నారండి మీ పిల్లలకి? ఒకవేళ వేసేటట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మనకి పైన సీలింగ్ వేసింది కాబట్టి ఇలా డోర్కిను విండోకి అయితే ఇలా కట్టేసి 2 చీరలు మావయ్య అయితే ఉయ్యాలు అయితే వేసారనమాట. ఇంక ఈవిడైతే పేచీ పెట్టింది ముందు నాకు ఉయ్యాలు కావాలని చెప్పి. ఇంకా తనకి వేయలేదని ఇంక ఇక్కడ అలిగి అయితే కూర్చుందనమాట. మొత్తానికి ఇద్దరికి కూడా ఉయ్యాలు అయితే వేసి ఇలా మావయ్య అయితే ఊపుతూ ఉన్నారు. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.